రాత్రి వేళ మరి మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాము కొద్ది నిమిషాలు ప్రియులారా. మనము ధ్యానించే తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక పేజీ నంబర్ 185వ పేజీ, 2వ అధ్యాయము 13 నుండి 16 వరకు చదువుకుందాం. 13 నుండి 16 వరకు చదువుకుందాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను. మంచిది. ప్రభువునందు ప్రేమైన సహోదరులారా, సహోదరులారా, మనము చదువుకున్నటువంటి లేఖన భాగములలో దాదాపు 13, 14, 15, 16 4 వచనాలు ఉన్నాయి. అయితే ఈ వచన భాగంలో నేను ధ్యానించిన వచనం ఏమంటే చివరి లైన్లో ఉన్నది, దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకు అందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను అని వ్రాయబడింది. దేవునికి ఇష్టలు కానివారు అనే మాట ఉంది ప్రియులారా. ఎవరికి ఇష్టలు కానివారు? దేవునికి ఇష్టలు కానివారు మనుషులకందరికీ ఏమైనారంట? విరోధంగా ఉంటారని బైబిల్లో వ్రాయబడింది ప్రియులారా. దేవునికి ఇష్టలు కానివారు మనుషులకందరికీ ఎలాగుంటారు? విరోధంగా జీవిస్తారని బైబిల్ వాక్యంలో వ్రాయబడి ఉంది. అందుకే ఎక్కడ చూసినా మనుషులు విరోధంగా ఉంటున్నారు. కుటుంబాలలో విరోధంగా ఉంటున్నారు. సమాజంలో విరోధంగానే కనబడుతూ ఉన్నారు. రాజకీయాల్లో విరోధంగానే కనబడుతూ ఉన్నారు. ఆఫీసులలో విరోధం, పనిచేసే స్థలాల్లో విరోధం, ఎక్కడ చూసినా విరోధం విరోధం విరోధం. కారణం ఏమిటి అంటే దేవునికి ఇష్టలు కాలేదు గనక ఎక్కడ చూసినా విరోధమే విరోధమే విరోధమే, శత్రువులే కనబడుతూ ఉంటుంటారు ప్రియులారా. కాబట్టి మొట్టమొదట దేవునికి ఇష్టలు కావాలి అనేది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవునికి ఇష్టలైతే దేవునికి ఎలాంటి వారు ఇష్టలు అని బైబిల్లో ఉన్నది అని మనం ఈ రాత్రి వేళ ఆలోచన చేద్దాం. ఎవరు దేవునికి ఇష్టలు అనేది మనం గమనిస్తాం. దేవునికి ఇష్టలు అంటే ఎవరు కదా? ధనవంతులంటే ఇష్టలా? గొప్పవారంటే ఇష్టలా? ఆస్తి గలవారంటే ఇష్టలా? ఉద్యోగం గలవారంటే ఇష్టలా? లేదా విద్యావంతులంటే ఇష్టలా? ఇట్లా మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే మరి ఎవరు ఇష్టలు దేవునికి? దేవునికి ఇష్టలు అంటే ఎవరు ఇష్టలైతారు అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ రాత్రి వేళ మనము దేవునికి ఇష్టంగా ఉండామా లేదా అని మనం ఈ వాక్యాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు అన్నమాట. చూడండి, మొట్టమొదట దేవునికి ఎవరంటే ఇష్టలు బైబిల్ వాక్యంలో రాయబడింది. కొన్నిసార్లు వినింటాము, అయినా వరుసలో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అన్నాడు. ఎవరంటే ఇష్టలంట దేవునికి? విశ్వాసం ఉంచేవారంటే ఇష్టమంట ప్రియులారా దేవునికి. అంటే అనగా అర్థం ఏమిటంటే
విశ్వాసులంటే దేవునికి ఇష్టులు. అందుకే మనుషులు ఎవరి మీద విశ్వాసం ఉంచాలి అంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి ప్రియులారా. చాలామంది ఏమంటారంటే కుక్క కన్నా విశ్వాసం ఉంది కానీ మనుషులకు విశ్వాసము లేదు అంటారు ప్రియులారా. అంటే దాని అర్థం ఏంటంటే తన సొంత యజమానుడు పెట్టినటువంటి తిండి తిని, సొంత యజమానుడు పెట్టిన నీళ్లు తాగి, యజమానుడికి పెట్టినటువంటి ఆహారము తిని తన యజమానునికి ఆ కుక్క ఏం చేస్తుంది? భద్రత, ఇంటికి భద్రంగా కాపు కాస్తుంది, ఇంటిలోనికి దొంగను రానియకుండా కదా, అది కాపుదల ఉంటుంది. అట్లేదన్నమాట. అట్లనే దేవుడు కూడా మన పట్ల ఎన్నో ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలన్నమాట. అందుకే దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తన యొక్క విశ్వాసం ఉంచిన వానికి ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా అనే మాట ఉంది ప్రియులారా. చాలామంది పని చేస్తారు కానీ, ఉద్యోగం చేస్తారు కానీ, కష్టపడతారు కానీ దేవుని మీద ఆధారపడరు. చూడండి, ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఫలము దయచేస్తాడు ప్రియులారా. ఫలము దయచేస్తాడు దేవుడు. దేవుడు అంటే చాలామందికి ఎట్లా ఉందంటే పరిస్థితి, దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు అన్నట్లుగా కనబడుతున్నారు చాలామంది. చూడండి, అలాగైతే ఫలం ఎట్లా వస్తుంది? దేవుని యొద్దకు వస్తే మనకేమనుగ్రహించబడుతుంది? ఫలం అనేది అనుగ్రహించబడుతుందని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. నిజంగా మన సొంత ఫలము వలన మనము నిజంగా మేలు పొందలేం. అయితే దేవుని వలన మనం మేలు పొందుతామన్నది మనం విశ్వాసం ఉంచాలి ప్రియులారా. అందుకే దేవుని విశ్వాసము లేకుండా దేవునికి ఎవరు ఇష్టలు కారు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కనుక మొదట దేవుని యందు విశ్వాసం ఉంచాలని మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలే బైబిల్ వాక్యంలో ఉన్నాయి. మనం చూస్తే అది యోహాను 3:16లో వ్రాయబడింది. చూస్తారా ఒక మాట? యోహాను 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపడు, నశించి నరకానికి వెళ్ళడు. ఏం పొందుతాడు? నిత్య జీవాన్ని పొందుతాడు ప్రియులారా. అందుకే దేవునికి యందు విశ్వాసం ఉంచేవాడు దేవునికి ఇష్టడవుతాడు, నశించకుండా నరకానికి వెళ్ళకుండా నిత్య జీవాన్ని పొందుతాడు అనేది మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఇంకా 5:24లో కూడా చూడండి, మరొక మాటను మనం గమనిస్తాం. సందర్భాన్ని బట్టి ఎన్నో మాటలు ఉన్నాయి. 5:24లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిన వాడవుతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎటువంటి వాడైనా, ఎంత ఘోర పాపైనా, దోషకారి అయినా, మాటలకారి అయినా, లేదా దుర్మార్గుడైనా, దుష్టుడైనా, ఎటువంటి వారైనా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటుతాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎక్కడున్నాడు? మరణము కింద ఉన్నాడు. అందుకే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని తలల మీద నిలిచి ఉంటుంది అని బైబిల్లో రాయబడింది ప్రియులారా. అందుకే ఎవరు ఇష్టలంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవారు దేవునికి ఇష్టలు అవుతారు. అటువంటి వారు దేవుని దగ్గరకు వచ్చిన వారు అవుతారు. అటువంటి వారికి దేవుడు ఫలం దయచేస్తాడు ప్రియులారా. అది చూడండి ముఖ్యమైనది. కనుక దేవుడు దైవం లేకుండా జీవించవద్దు, దేవుని సన్నిధికి రాకుండా జీవించవద్దు. నువ్వు కష్టం చేసే వాళ్ళవి కావచ్చు, బాగా సంపాదన ఉండవచ్చు, అయితే దేవుని దగ్గర ఫలము దయచేస్తాడు. ఆయన నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే దేవునికి ఇష్టలంగా మారిపోతామనే మాట బైబిల్లో ఉన్నది ప్రియులారా. ఇంకా రెండో మాటను మనం గమనిస్తాం ప్రియులారా. చూడండి, దైవవాక్యంలో మనం గమనిస్తాము. కీర్తనలు 16వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచేవారంటే దేవునికి ఇష్టలు అవుతారు. కీర్తన 16 3వ వచనం చూడండి. 16వ అధ్యాయము 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అనే మాట వ్రాయబడింది. భక్తులు శ్రేష్ఠులు, భక్తులు దేవునికి ఇష్టులు అనే మాట వ్రాయబడింది ప్రియులారా.
అందుకే బైబిల్ వాక్యంలో మనం గమనిస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన యోబును మనము చూస్తాం ప్రియులారా. సామెతల్లోకి మనం పోతే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము అనే మాట ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం అనింది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే వివేకం అని రాయబడింది. చూశారా, భయభక్తి చాలా ప్రియులారా, ఇది చాలా దేవునికి ఇష్టం అన్నమాట. భయభక్తి అంటే దేవునికి చాలా ఇష్టమైన మాట. అట్లయితే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుని యందు నీకు భయం ఉన్నదా? దేవుడు అంటే భయం ఉన్నదా? దేవుడు అంటే భక్తి ఉందా? అసలు దేవుడు అంటే ఏమి అర్థం కావటం లేదా? దేవుడు అంటే భయం, దేవుడు అంటే భక్తి ఉండాల ప్రియులారా. అబ్రహాం అంత గొప్పవాడే దేవునికి ఏం చేశాడు? భయపడినాడు. భయపడి తన కుమారుని అడిగితే కుమారుని కూడా ఇవ్వడానికి పోయాడు. ఇప్పుడు ఇలాంటివి ఏం లేవు కదా. ఆ రోజు కుమారుని అడిగితేనే ఇచ్చాడు. దేవునికి భయపడేది భక్తి, భయము భక్తి కలిగి. అయితే ఈనాడు ఇవన్నీ మనకు లేవు, కానీ కేవలము మన హృదయం దేవునికి సమర్పించుకుంటే చాలు ప్రియులారా. కనుక ఇలాంటిది కూడా చాలామంది చేయలేకపోతున్నారు. ఎంత విచారమో చూడండి. అందుకే దేవునికి భక్తి గలవారంటే, భక్తులంటే ఇష్టం అని మనం గమనిస్తున్నాం. అది ఏ భక్తులు అంటే చెడుతనము దేవుని యందు విశ్వాసం ఉంచి చెడుతనము విడిచిపెట్టినటువంటి భక్తి గలవారంటే దేవునికి ఇష్టం. చాలామంది భక్తి చేస్తూ ఉంటారు, కానీ చెడుతనమేమో అట్లే ఉంటుంది. చెడుతనమేమో మానుకోరు, చెడుతనమేమో విడిచిపెట్టరు, చెడుతనమేమో అసహించుకోరు. అది భక్తి కాదు. అది ఏ భక్తి? అది వ్యర్థమైన భక్తి అని దైవ గ్రంథంలో రాయబడింది. అది భయం లేని భక్తి. అయితే చెడుతనం విడిచిపెట్టడమే భయవ భక్తులు అని మనం గమనిస్తాం ప్రియులారా. చూడండి, భక్తి గలవారు దేవునికి ఇష్టలు అనే మాట ఉన్నది. ఒక మాట చూడండి, కీర్తన 37:28 చూడండి. 37:28 37వ అధ్యాయం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారిటెన్నటన్నిటికీ కాపాడబడుదురు కానీ అన్నాడు. వారు ఎన్నటెన్నటికీ కాపాడబడతారు. కిందని భక్తిహీనుల సంతానము నిర్మూలమైపోతుంది అని రాయబడింది. పూర్వము మనం చూస్తే ఆదికాండంలో 6వ అధ్యాయంలో నోవాహు దినాల్లో ఉన్నటువంటి భక్తిహీనులంతా ఏమైపోయినారు? జలప్రలయంలో కొట్టుకుపోయినారు. సొదొమ గొమొర్రాలో ఉన్న భక్తిహీనులంతా ఏమైపోయినారు? అగ్ని చేత కాల్చబడినారు ప్రియులారా. చూశారా? అదే భక్తి గల వారు ఏం చేసేపడ్డారు? జలప్రలయంలో కొట్టుపోకపోకుండా దేవుడు వారికి ఒక ఏర్పాటును చేసినాడు. ముందుగానే హెచ్చరిక చేసినాడు నోవాహుతో. భక్తి గలవాడు కదా నోవాహు, నువ్వు ఒక ఓడను కట్టుకో, జలప్రలయం వస్తుంది, భక్తిహీనులందరూ జలప్రలయంలో కొట్టుకుపోతారు, ఓడలో ప్రవేశించిన వారందరూ కాపాడబడతారు. అందుకే ఇక్కడ 37:28 ఏమని రాయబడింది? ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడతారు అనే మాట ఉంది ప్రియులారా. చూశారా? భక్తులుగా ఉన్నటువంటి వారు ఏమవుతారు? విడువరు, కాపాడబడతా ఉంటారు ఎప్పటికీ కూడా అని దైవవాక్యంలో మనం చూస్తాం. అందుకే భక్తి కలిగి ఉండు, కాపాడబడతావు. నీకు ఒకవేళ ఏదైనా జరిగినా కాపాడబడతావు, కరువు వచ్చినా కాపాడబడతావు. కరువు వచ్చింటే కాపాడబడిలే? సారేపత స్త్రీ కరువు వచ్చినా ఏమైందమ్మా? వింటున్నారా దేవుని వాక్యం? కరువు వచ్చినా కాపాడబడింది. ఆ దేశంలో కరువు వచ్చి నిజంగా ఎంతోమంది మనం చూస్తే నిజంగా కరువులో ఎంతోమంది చనిపోతారు వాస్తవంగా. అది భయంకరమైన కరువులు అన్నమాట. అయితే ఆ సారెపత విధవరాలు ఏమి లేనిది, కానీ ఏం చేయబడింది? దైవజనుడి మాట విని కాపాడబడింది. భక్తి గలది. ప్రభునందు ప్రేమైన సహోదరులారా, భక్తులంటే దేవునికి ఇష్టం. అయితే ఈ భక్తి గల వారిని ఎన్నటెన్నటికీ దేవుడు కాపాడుతానే ఉంటాడు. తన భక్తులను ఆయన విడిచిపెట్టాడు. చూడండి, దైవవాక్యం మనం గమనిస్తున్నాం. అందుకే భక్తి కలిగి ఉండండి. ఇక నుంచైనా భక్తి కలిగి ఉండండి. భయభక్తులు లేకుండా జీవించవద్దు. భయభక్తులు లేనటువంటి వారు నశించిపోయారు.
భక్తిహీనులు నశించిపోయినారు, జలప్రలయంలో నశించిపోయినారు, సొదొమ గొమొర్రాలో నశించిపోయినారు. భయభక్తులు గల వారిని విడువడు, ఆయన ఎన్నటెన్నటికి వారిని కాపాడతాడు ప్రియులారా. అందుకే భయభక్తులు గల వారంటే దేవునికి ఇష్టం. మూడవదిగా మనం దేవుని వాక్యంలో గమనిస్తాం ప్రియులారా. మూడవది చూడండి, మరి దైవవాక్యములు గమని సామెతలు 11వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు అనే మాట ఉన్నది. ఎవరు ఆయనకిష్టులు? యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు. ప్రసంగి గ్రంథంలో రాయబడింది, దేవుడు మనుషులనందరినీ యథార్థవంతులుగా పుట్టించారు, కానీ వారు వివిధములైన తంత్రములు కల్పించుకున్నారు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన యథార్థవంతుడు. మనుషులను కూడా ఎట్ట పుట్టించినాడు? యథార్థవంతులుగా పుట్టిస్తే మనుషులు ఏం చేశారంటే వివిధములైన తంత్రములు కల్పించుకున్నారు. ప్రభునందు ప్రియులారా, యథార్థవంతులంటే దేవునికి ఇష్టం అని గమనిస్తూ ఉన్నాం. దాన్ని దినవృత్తాంతముల 2వ గ్రంథము 16:9 చూడండి, ఒక మాట వ్రాయబడింది, కొంచెం అర్థం ఇచ్చే మాట. 2వ దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకరై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని రాయబడింది. యథార్థంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? బలపరుస్తాడంట ప్రియులారా. యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు. అంటే యథార్థంగా అంటే అర్థం ఏంటి? దేవుని ఎదుట సరిగా జీవించడమే యథార్థత అంటారు. మందిరంలో ఒక రకంగా, మందిరం దాటినాక ఒక రకంగా కాదు ఉండాల్సింది, యథార్థంగా ఉండాలా. మందిరంలో ఎట్లా ఉండావో, దేవుని ప్రజలతో ఎట్లా ఉన్నావో, నువ్వు ఎక్కడ ఉన్నా అట్లే ఉండాలా, అట్లే నీ మాటలు ఉండాలా. మందిరం దగ్గర ఏమో అయ్యా వందనాలు చెప్పి మనుషుల దగ్గర కదా తందనాలు ఆడితే ఎట్లా? కనుక యథార్థత అంటే దేవునికి ఇష్టం, యథార్థవంతులు అంటే దేవునికి ఇష్టం. ఆ హిజ్కియా భక్తుడు ఎలాగ జీవించినాడు కదా? యథార్థంగా జీవించినాడు. అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే మళ్ళా 15 సంవత్సరములు ఆవుసిచ్చినాడు. యథార్థ హృదయాలను ఆయన బలపరుస్తాడు. మనం కూడా ఎవరిని బలపరచాలి? యథార్థంగా ఉండే వాళ్ళను బలపరచాలి. యథార్థంగా జీవిస్తే నష్టమేమి ఉండదు. యథార్థంగా జీవిస్తే ఎప్పటికైనా మేలే. బైబిల్లో చెప్పే మాటలు, ఈ విధంగా ఉండమని చెప్పే మాటలన్నీ కూడా మేలు కలిగించేటివే కానీ కీడు కలిగించేటివి కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఇష్టం అన్నాడు, విశ్వాసం ఉంచితే మేలన్నాడా లేదా? నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు, మరణంలో నుండి జీవులోనికి దాటుతాడు. మరి భక్తి గల వారిని దేవుడు విడువడు, ఎన్నటెన్నటికీ కూడా కాపాడుతూనే వస్తాడు. భక్తిహీనులను ఏం చేస్తాడు? నిర్మూలము చేస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యథార్థ హృదయంతో ఉన్నటువంటి హిజ్కియా రాజును ఇంకా 15 సంవత్సరములు ఆయుషిచ్చాడు ప్రియులారా. అందుకే మన జీవితాలు యథార్థంగా ఉండాలి, పెడార్థంగా కాదు, యథార్థంగా ఉండాలా. 112వ కీర్తన 2వ వచనం చూడండి. 112వ కీర్తన 2వ వచనం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు. ఏ వంశపు వారు? యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు ప్రియులారా. కనుక దావీదు యథార్థంగా జీవించినాడు. అందుకే ఆయన వంశాన్ని, దావీదు వంశాన్ని దేవుడు దీవించి ఆయన వంశంలో నుండే కదా మనం చూస్తాం. ప్రభు అయిన క్రీస్తు ఎక్కడ పుట్టాడు? ఏ వంశం పుట్టాడు? దావీదు వంశం, దావీదు గోత్రం మనం చూడవచ్చు ప్రియులారా. కనుక మనం చూసినట్లయితే అందుకే అక్కడ వ్రాయబడింది. ఆ మాట కూడా మీరు ఒకవేళ నేను వేరే విధంగా చెప్తున్నా అనుకుంటారేమో. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం. నా స్వార్థ ప్రకారము దావీదు సంతానములో పుట్టి కదా మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు అయిన
మరి యేసుక్రీస్తు యథార్థంగా జీవించిన దావీదు సంతానంలో నుండే ఆయన పుట్టినట్టు మనం గమనిస్తున్నాం ప్రియులారా. చూసారా, యథార్థవంతుల వంశపు వారిని దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు అనేది. అందుకే యథార్థంగా ఉండేవారంటే దేవునికి ఇష్టము. యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. మనం కూడా అంతే, యథార్థవంతులంగా ఉండే వాళ్ళని బలపరచాల. 4వది చూస్తాం దేవుని వాక్యములో మనం గమనిస్తాం. 4వది 51వ కీర్తన 16వ వచనం. నువ్వు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అనింది. ఏం బలులు? విరిగిన మనస్సు అనేది దేవునికి ఇష్టమైన బలి అన్నమాట. కాబట్టి మీ బలులు నాకేలా అన్నాడు ప్రభు. నేను బలిని కోరను, కనికరాన్ని కోరుతాను. కనుక మనము దేవునికి ఏ బలి దేవునికి ఇష్టం అంటే మన విరిగిన మనస్సు అంటే దేవునికి ఇష్టమైన బలి. అందుకే మనం విరిగిన మనస్సుతో, నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో జీవించాలా ప్రియులారా. ఒక మాట అంది బైబిల్లో, చూడండి, దైవవాక్యాలు గమనిస్తాము. కీర్తన 34:18 చూడండి. కీర్తన 34:18. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు. విరిగిన హృదయము గల వారికి దేవుడు ఆసన్నుడు అంటే సమీపంగా ఉంటాడు, విరిగిన హృదయం గల వారికి కదా. అదే కింద అన్నాడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు అన్నాడు ప్రియులారా. అందుకే మనము విరిగి నలిగిన హృదయము మనస్సు కలిగి ఉండాలి ప్రియులారా. కఠినమైన మనస్సు ఉండకూడదు దేవుని పిల్లలకు, ఎప్పుడు నలిగిన మనస్సు ఉండాలా. అందుకే బైబిల్లో యెషయా గ్రంథం 57:15 వచనం చదవండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్ద నివసిస్తాను అన్నాడు. వినయము గల వారిని ఉజ్జీంపజేయుటకును, నలిగిన వారిని ఉజ్జింపజేయుటకును, వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జింపజేయుటకును, వినయము గల వారి యొద్ద దీన మనస్సు గారి యొద్ద ఆయన దగ్గర వారి దగ్గర ఉంటాడు ప్రభు. ఎవరి దగ్గర ఉంటాడు? వినయమున్న వాళ్ళ దగ్గర, దీన మనస్సున్న వాళ్ళ దగ్గర ప్రభు నివసిస్తాడు ప్రియులారా. కనుక మన మనస్సు ఎలాగ ఉండాలి? నలిగిన మనస్సు అంటే దేవునికి ఇష్టం, విరిగిన హృదయం అంటే దేవునికి ఇష్టం. అందుకే మనం ఎప్పుడు కూడా విరిగి నలిగిన హృదయంతోనే మనం ఉండాలి ప్రియులారా, దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇక ఇది ఎన్నోది? ఇది 4వది. 5వది చూడండి, ఇంకో మరొక మాట. సామెతలు 12:22 చూడండి. సామెతలు 12వ అధ్యాయము 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు అనే మాట ఉంది. సత్యవర్తనులు అంటే సత్యము చెప్పేవారు, సత్యమును అనుసరించి నడుచుకునేవారంటే దేవునికి ఇష్టం కదా. యేసు ప్రభువు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు ప్రియులారా. అందుకే మనం సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో ప్రభువులే ఉండుటకు మనము ఎదగాల అని బైబిల్లో వ్రాయబడింది. సత్యవర్తులు అంటే ఆయనకి ఇష్టం. 5 6వది సామెతలు 21:3. ఇదే గ్రంథమే 21వ అధ్యాయం 3వ వచనం. నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. అంటే నీతి న్యాయమును అనుసరించుట అంటే దేవునికి ఇష్టం ప్రియులారా. అందుకే నీతి న్యాయములు మనం ఏం చేయాలి? అనుసరించాలి, నీతిగా నడుచుకోవాలి, న్యాయం ప్రకారమే
మనం ఉండాలి అనేది మనం గమనిస్తున్నాం. చివరిగా ఒక మాట చెప్పి మనం ముగించుకున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. 7, 8 కలిసినాయి. నీ ఆహారం ఆకలిగిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసం అన్నాడు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంది? అన్నం తినుకోకుండా, నీళ్లు తాగుకోకుండా ఉండడం కాదు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏ ఉపవాసం? దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకో, వస్త్రహీనుడు నీకు కనపడితే వానికి వస్త్రమే, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దిక్కుమాలిన వారు నీకు కనపడినప్పుడు వారిని ఇంట చేర్చుకోవడం, వస్త్రహీనుడు కనపడితే వస్త్రం ఇవ్వడం, ఆకలి ఉన్న వానికి అన్నం పెట్టడం, ఇది నాకు ఇష్టమైన ఉపవాసం అని అన్నాడు ప్రియుల. కనుక రాత్రి వేళ ఎన్ని విషయాలు మనం విన్నాము? 7 విషయాలు ఉన్నాం. దేవునికి ఎవరంటే ఇష్టం, దేవుని యందు విశ్వాసం గలవారంటే ఇష్టం, రెండవది భక్తులంటే ఇష్టం, మూడవది యథార్థవంతులంటే ఇష్టం, నాలుగవది విరిగి నలిగిన మనస్సు గలవారంటే ఇష్టం, ఐదవది సత్యవంతులంటే ఇష్టం, ఆరవది నీతి న్యాయములు అనుసరించేవారంటే ఇష్టం, ఏడవది దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టడం, వస్త్రహీనం లేని వారికి వస్త్రములు ఇవ్వడం, ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాం. రాత్రి వేళ మా ఎదురికి తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము విన్న మాటలు దీవించండి. చెదిరి వెళుతుండగా మీ ఆశీర్వాదాలతో పంపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామముననే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.